సో వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో మనకి తెలంగాణ కల్చర్లో మరి మరి టుడే టాపిక్ ఏంటంటే తెలంగాణ ఫేమస్ పర్సన్స్ అండ్ టైటిల్స్. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. సో మరి దీనిలో మరి తెలంగాణ గాంధీ అని చెప్పేసి అంటున్నాను నేను. మరి తెలంగాణ గాంధీ మరి ఎవరంటున్నాం ఇక్కడ? భూపతి కృష్ణమూర్తి. మరి సార్ ఎందుకు సార్ మరి ఇతనికి తెలంగాణ గాంధీ అని ఒక టైటిల్ ఇచ్చారంటే అరు మరి ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ అంటే ఏంది, భారత స్వాతంత్ర సమర యోధుడిగా, మరి అదేవిధంగా ఆ రోజు తెలంగాణ యొక్క రాష్ట్ర సాధన కోసం ఫైట్ చేసిన పర్సన్. మరి గాంధీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో సో మనకి నాన్ వైలెన్స్ అంటే ఏంది, అహింసా మార్గంలో మరి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ఆ రోజు తెలంగాణ కోసం ఫైట్ చేసిన వన్ ఆఫ్ ది పర్సన్ మనకి ఎవరంటే సో భూపతి కృష్ణమూర్తి గారు. అదేవిధంగా ఆ రోజు గాంధీ గారు మరి స్టార్ట్ చేసిన మరి వార్దాలో చేసిన తన ఆశ్రమంలో కూడా ఒక 10 రోజులు ఉండి ఆయన యొక్క సిద్ధాంతాలన్నీ కూడా మరి అవలంబించిన ఒక పర్సన్ భూపతి కృష్ణమూర్తి గారు. అదేవిధంగా తన జీవితంలో 60 సంవత్సరాలు అయినా కూడా మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం ఫైట్ చేసిన పర్సన్ మనకి భూపతి కృష్ణమూర్తి. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అదేవిధంగా ఆ రోజు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజాసమితి యొక్క అధ్యక్షుడిగా 1987లో ఉండడం, మరి ఇవన్నీ కూడా చేశారు కాబట్టి అతన్ని ఆ రోజు అదేవిధంగా తన సొంతంగా ఉన్న 60 ఎకరాల భూమిని కూడా ఆ రోజు మరి ఉద్యమానికి సాక్రిఫైస్ చేసిన పర్సన్, విరాళంగా ఇచ్చిన ఒక పర్సన్ భూపతి కృష్ణమూర్తి. సో ఇతన్ని తెలంగాణ గాంధీగా చెప్పడం అనేది జరుగుతుంది సార్. నెక్స్ట్ తెలంగాణ అంబేద్కర్. మరి తెలంగాణ అంబేద్కర్ అంటే మనకి బిఎస్ వెంకట్రావు అని చెప్పేసి అంటాం. ఎవరు? బిఎస్ వెంకట్రావు. సార్ మరి తెలంగాణలో ఆ రోజు మరి అంబేద్కర్ అని చెప్పడం ఇతను అనడానికి కారణం ఏంటంటే యాక్చువల్ మనకు భాగ్యరెడ్డి వర్మ గారు కదా తెలంగాణలో ఇది దళిత ఉద్యమాలను స్టార్ట్ చేసిన పర్సన్. మరి అతన్ని అనాలి కదా అంబేద్కర్ అని అంటే కాదు సార్. మరి మనకు అంబేద్కర్ అనే పర్సన్ భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్ అనే పర్సన్ భాగ్యరెడ్డి వర్మ తర్వాత వచ్చిన పర్సన్ కాబట్టి అతని టైటిల్ ఈయనకు రాదు. కాబట్టి తెలంగాణలో దళిత ఉద్యమాలను స్టార్ట్ చేసి చనిపోయిన తర్వాత ఆ దళిత ఉద్యమాన్ని మరి రన్ చేసి దళితులందరిలో అవేర్నెస్ తీసుకొచ్చిన భాగ్యరెడ్డి వర్మ తర్వాత నెక్స్ట్ పర్సన్ ఎవరంటే బిఎస్ వెంకట్రావు. కాబట్టి అందుకోసం అంబేద్కర్ తర్వాత పర్సన్ వెంకట్రావు కాబట్టి అందుకోసం ఇతన్ని తెలంగాణ అంబేద్కర్గా చెప్పారు. మరి బిఎస్ వెంకట్రావు గారు రాసిన మరి మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, అదే ఆది హిందూ ద్రవిడ సంఘం అని. అదేవిధంగా ఇతను ఏర్పాటు చేసిన లైబ్రరీ ఆది హిందూ అనే ఒక లైబ్రరీ కానీ ఆ రోజు నిజాం గవర్నమెంట్లో ఇతను మనకు ఎలా వర్క్ చేశాడంటే ఒక ఎడ్యుకేషనల్ మినిస్టర్గా కూడా వర్క్ చేయడం అనేది జరిగింది. సో ఇతనికి మరి బిఎస్ వెంకట్రావుకి తెలంగాణ అంబేద్కర్ అనే టైటిల్ కూడా ఉంది సార్. మరి తెలంగాణ సిద్ధాంతకర్త మనకెవరున్నానంటే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఆవు పట్టుగా తెలంగాణకు ఒక బెస్ట్ అడ్వైజర్గా ఉన్న ఒక పర్సన్ మనకి. అందుకోసం ఇతని తెలంగాణ సిద్ధాంతకర్తగా చెప్పడం జరుగుతుంది కొత్తపల్లి జయశంకర్ సార్. మరి ఇతని యొక్క బర్త్ యానివర్సరీ ఇప్పుడు మనకంటే ఆగస్టు 6 అని చెప్పేసి అంటాం సార్, ఆగస్టు 6. నెక్స్ట్ తెలంగాణ శివాజీ ఎవరంటామంటే సర్వాయి పాపన్న అని చెప్పేసి అంటాం. ఎవరు? సర్వాయి పాపన్న. నెక్స్ట్ తెలంగాణ టైగర్ నల్ల నరసింహులు అని చెప్పేసి అంటారు. ఎవరు? నల్ల నరసింహులు. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ ఫ్రాంటియర్ గాంధీ అంటే తెలంగాణ యొక్క సరిహద్దు గాంధీ జమలపురం కేశవరావు అని చెప్పేసి అంటారు సార్. జమలపురం కేశవరావు తెలంగాణ సరిహద్దు గాంధీ, తెలంగాణ ఫ్రాంటియర్ గాంధీగా చెప్తారు. ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఇండియన్ ఫ్రాంటియర్ గాంధీ అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనే పర్సన్ అని చెప్పేసి అంటాం. తెలంగాణ సరిహద్దు గాంధీ అంటే ఎవరు? జమలపురం కేశవరావు అని అంటారు. నెక్స్ట్ తెలంగాణ పటేల్ బొమ్మగాని సత్యనారాయణ గారు మనకి తెలంగాణ పటేల్గా చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ బొబ్బిలి. తెలంగాణ బొబ్బిలి ఎవరంటే సో కేశవరావు జాదవ్ గారు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అదేవిధంగా మినిస్టర్ కాదండి, మిస్టర్ తెలంగాణ ఎవరినాన్న మనకంటే కేశవరావు జాదవ్ గారే. బొబ్బిలి అన్న మిస్టర్ తెలంగాణ అన్న కూడా మనకి కేశవరావు జాదవ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ తెలంగాణ జాతి పిత అని ఎవరినంటామంటే మనకు కొత్తపల్లి జయశంకర్ సార్ గారినే చెప్తారు. సిద్ధాంతకర్త అన్న జాతిపిత అన్న మనకు ప్రొఫెసర్ జయశంకర్. నెక్స్ట్ తెలంగాణ బాబాయ్ అనగానే మనకు కేవి రంగారెడ్డి గారు సార్. మరి కేవి రంగారెడ్డి గారి పేరు మీద మనకు రంగారెడ్డి డిస్టిక్ ఏర్పాటైంది. మరి ఎవరు ఏర్పాటు చేశారంటే తన అల్లుడు సో సన్ ఇన్ లా మనకి
మర్రి చెన్నారెడ్డి గారు 1978లో ఇతని పేరు మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ అర్తార్ ఖాటన్ అని ఎవరంటే నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ అని చెప్పేసి అంటాం సార్. ఇగో ఇతని పేరు మీదుగానే మనకు తెలంగాణ ఇంజనీర్స్ డే చేస్తాం. ఎప్పుడు సార్ అంటే జూలై 11ని తెలంగాణ ఇంజనీర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది సార్. ఇది ఓకేనా. తెలంగాణ గాంధీ అయితే భూపతి కృష్ణమూర్తి, తెలంగాణ అంబేద్కర్ మనకి బిఎస్ వెంకట్రావు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, తెలంగాణ శివాజీ సర్వాయి పాపన్న, తెలంగాణ టైగర్ నల్లా నరసింహులు, తెలంగాణ ఫాంటియర్ గాంధీ జమలపురం కేశవరావు, తెలంగాణ పటేల్ బొమ్మగాని సత్యనారాయణ, తెలంగాణ బొబ్బిలి కేశవరావు జాదవ్, మిస్టర్ తెలంగాణ కేశవరావు జాదవ్, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్, అదేవిధంగా తెలంగాణ బాబాయ్ కేవి రంగారెడ్డి. సో తెలంగాణ అర్తార్ కాటన్ నవాబ్ ఆలీ జంగ్ బహదూర్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అదేవిధంగా హైదరాబాద్ భగత్ సింగ్ సార్, చాలా మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనకు అడిగిన క్వశ్చన్. సో తెలంగాణ భగత్ సింగ్ నారాయణ పవర్ నానా. ఆ రోజు మరి నారాయణ పవర్ని ఎలా అన్నారంటే, ఎందుకు ఇతనికి భగత్ సింగ్ అనే టైటిల్ ఇచ్చారంటే, ఆ రోజు మరి నేషనల్ మూమెంట్లో మరి భగత్ సింగ్ గారు ఎట్లాగైతే ఫ్రీడమ్ మనకు ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేశారో, ఆ రోజు ధైర్యంగా మరి ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ఎదిరించారు కదా. ఆ రోజు మరి తెలంగాణలో మీన్స్ హైదరాబాద్లో ఆ రోజు నిజాం ప్రభుత్వం మీద బాంబ్ అటాక్ చేసిన పర్సన్ December 4th 1947లో నారాయణ పవర్. కాబట్టి అందుకోసం అతన్ని హైదరాబాద్ భగత్ సింగ్ అని అంటారు. ఒకవేళ మనల్ని ఇంకా క్వశ్చన్ చేస్తే తెలంగాణ భగత్ సింగ్, తెలంగాణ భగత్ సింగ్, తెలంగాణ భగత్ సింగ్ ఎవరు అంటాం నాన్న మనకంటే అనబేరి ప్రభాకర్ గారిని అంటాం సార్. అనబేరి ప్రభాకర్ని మనం తెలంగాణ భగత్ సింగ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ తర్వాత తెలంగాణ గోర్కీ. గోర్కీ అని ఎవరిని అంటామంటే వట్టికోట అల్వార్ స్వామి అని అంటాం. ఎందుకు సార్ మరి ఇతనికి గోర్కీ అనే టైటిల్ వచ్చిందంటే, మరి ఇతను ఒక రష్యన్ రైటర్, ఎవరు మనకి మాస్కిమ్ గోర్కీ గారు రాసిన ఒక ఫేమస్ బుక్ ఏంటంటే మదర్ అనే ఒక బుక్ సార్. ఈ మదర్ అనే బుక్ను చదివి ఇన్స్పైర్ అయిన పర్సన్ కాబట్టి అందుకోసం ఇతన్ని తెలంగాణ గోర్కీగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ వైతాళిక అది సార్. వైతిక అని ఇచ్చారు. సూరవరం ప్రతాప్ రెడ్డి గారు. నెక్స్ట్ తెలంగాణ భీష్ముడు అనగానే మనకు ఆదిరాజు వీరభద్రారావు గారు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ తెలంగాణ కేసరి అంటే ఈ ఎలార్ల హనుమంతారావు గారండి. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ ప్రజాకవి అనగానే మనకు కాళోజీ నారాయణరావు గారు. తెలంగాణ ఆదికవి అనగానే పాల్కూరి సోమనాథుడు. నెక్స్ట్ తెలంగాణ మాండలిక కవి అంటే కాళోజీ నారాయణరావు గారు. తెలంగాణ అభినవి పోతానంటే గోన గన్నారెడ్డి గారు. తెలంగాణ కేసరి అంటే మనకి హనుమంతరావు, ప్రజాకవి అంటే కాళోజీ నారాయణరావు, ఆదికవి అంటే పాల్కూరి సోమనాథుడు, మాండలిక కవి అంటే కాళోజీ నారాయణరావు. తెలంగాణ అభినవి కవి అంటే మనకు గోన గన్నారెడ్డి. దళిత పులి ఎవరంటాం? భాగ్యరెడ్డి వర్మ అని చెప్పేసి అంటాం. హైదరాబాద్ సింహం అంటే ఎవరు? పండిత్ నరేంద్రజీ అని అంటారు. ఫాదర్ ఆఫ్ తెలంగాణ అంటే కేవి రంగారెడ్డి. దళిత రుద్రమాదేవి అంటే ఈశ్వరీబాయి గారు. ఫాదర్ ఆఫ్ తెలంగాణ యక్షగానం అంటే ఎవరంటే చెవిరాల బాగయ్య గారు అంటాం. ఫాదర్ ఆఫ్ ఒగ్గు కథ అంటే చుక్క సత్యయ్య గారు అంటాం. తెలంగాణ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అంటే తిప్పరనేని రామస్వామి అని చెప్పేసి అంటాం. ఇవి తెలంగాణలో కొంతమంది ఫేమస్ పర్సన్స్, ఫేమస్ టైటిల్స్ అని చెప్పేసి అని అంటాం. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకు ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ అని చెప్పేసి అంటాం సార్.